హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఇంట్లో సింపుల్గా సూపర్ టేస్టీగా హోమ్ స్టైల్లో చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఈ రెసిపీ లంచ్కి డిన్నర్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. అందులోకి కొత్తిమీర, టమాటా ముక్కలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి అండి, ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. అంతే, అందులోకి పులావ్ మసాలా కూడా తీసుకున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. నేను కరెక్ట్గా 4 మెంబర్కి సరిపడా చేస్తున్నానండి. అందుకోసం అని చెప్పేసి 3 కప్స్ వరకు రైస్ తీసుకున్నానండి. 3 కప్స్ రైస్ 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుందనమాట. బిర్యానీకి కావాల్సినవి అన్నండి: దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ పువ్వు, మిరియాలు, బిర్యానీ ఆకండి, అన్నీ ముందే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, కాకపోతే ముందే మనం ఇలా కలిపి పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుందండి చికెన్ అనేది. అందుకని ముందే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకుంటే టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్ని 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి. 2 టైమ్స్ వరకు వాష్ చేసుకొని 20 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనకి రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు కుక్కర్ బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఇలా వేడి అయిన తర్వాత బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకొని అవి ఒక 1 మినిట్ వరకు వేగిన తర్వాత అందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన టమాటాలు కూడా వేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. 1 మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, మిక్స్ చేసుకొని అది మొత్తం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, మళ్ళీ టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోకి కొంచెం పెరుగు, కొద్దిగా మసాలా పొడి వేసుకొని 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 70% వరకు కుక్ అవ్వాలండి చికెన్. అలా కుక్ అయిన తర్వాత మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి రైస్, అది మొత్తం వాటర్ అన్నీ వంపేసుకొని రైస్ మొత్తం వేసుకోవాలండి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత మనము నెమ్మదిగా కలుపుకోవాలండి. అది బ్రేక్ అవ్వకుండా అనమాట. రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా నిదానంగా కలుపుకొని మనము ఏ కప్పుతోనైతే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలా 4 కప్స్ వరకు కరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. కరెక్ట్గా సరిపోతుందండి మనకి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ అవుతుందండి. అందరూ చాలా ఇష్టంగా తింటారండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో మనకి చికెన్ పులావ్ రెడీ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది నాకు కామెంట్ పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.